ఎక్సర్సైజ్ 28 స్ట్రోక్ ఎస్ అండ్ జీలో డిటెక్ట్ చేస్తున్నాం. బీ రెడీ. ఆస్ప్ ఆస్ప్ ఓకే. ఇంకా అంత స్లో ఉండకూడదు, మరి టపటపట రాసే విసిరేస్తుండాలన్నమాట ఇంకా ఫాస్ట్గా. అసైడ్ ఓవిల్ వచ్చింది కాబట్టి సర్కిల్ పెట్టుకోవాలి. అసైడ్ అదే ఓవిల్ సర్కిల్ అక్కర్లా, ఓవిల్ వస్తే స్ట్రోక్ కరెక్ట్. అసైడ్. బేస్ బేస్ బీ సర్కిలస్. బాసో బాసో బీ స్ట్రోకెస్. బాసో బే కాదు బా. బా అంటే అబౌవ్ ద లైన్ ఫస్ట్ ప్లేస్ డాట్. ఎస్ బాసో. జ్యూస్ జే సర్కిలస్ త్రూ ది లైన్. జ్యూస్ త్రూ ది లైన్ కదండి. ఊ సౌండ్. ఇటు ఇటు లెఫ్ట్ లెఫ్ట్ ఎప్పుడు లెఫ్ట్ మోషనే. సర్కిలస్ ఎప్పుడు కూడా లెఫ్ట్ మోషనే. జ్యూస్. జ్యూసీ జ్యూసీ. ఎస్కి ముందర డాష్ తర్వాత డాట్. జ్యూసీ. లేకపోతే పోల్చుకోలేరు మీరు, డాష్ లేకపోతే పోల్చుకోలేరు. ఇప్పుడు జ్యూస్ అది ఎస్ అక్కడ డాష్ రావాలి. జ్యూసీ. ఓకే గుడ్. స్పౌస్ స్పౌస్ సర్క్లస్ పి సర్క్లస్. త్రూ ది లైన్ అండి. మీరు లైన్స్ మిస్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు. ఔ. అబ్బబ్బా, త్రూ ది లైన్ అంటే థర్డ్ ప్లేస్. మీరు ఈ మధ్య రాలేదా ఏంటి? ప్రాక్టీస్ కూడా అసలు లేనట్టుంది. స్పౌజ్ అది కరెక్ట్. ఎస్పౌజ్ ఎస్పౌజ్. ఆన్ ది లైన్ ఎస్. ఆన్ ది లైన్ పోన్లేండి. అది ఎస్పౌజ్ కరెక్ట్. ఎస్ఏఎస్ ఎస్ఏఎస్ స్ట్రోక్ ఎస్ సర్కిలస్. స్ట్రోక్ ఎస్ సర్కిలస్. స్ట్రోక్ రాయండి ఫస్ట్. ఎస్ఏఎస్ సర్కిల్ అంతే. సేస్ అట్నుంచి ఇటు రివర్స్. ఫస్ట్ లైట్ డాట్ తర్వాత హెవీ డాట్. పోన్లేండి. ఎస్. ఎసెన్స్ ఎసెన్స్ ఎస్ఎన్ ఎస్సెన్స్ ఫస్ట్ అనుకోండి. నిన్న చెప్పాను చాలామందికి, మనం రాసేటప్పుడు అనుకుంటూ ఉండాలి. ఎస్ఎన్ఎస్ ఎసెన్స్. అది కరెక్ట్. సిన్యూస్ అస్సలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్ట్రోక్ రాసుకోవాలి. సిన్ సర్కిలస్ ఎన్. సిన్ సిన్ వచ్చింది కదా. సిన్యూస్ సర్కిలస్ ఎన్. అస్. త్రూ ది లైనే మీరు ఫస్ట్ రాస్తుంది కరెక్టే. త్రూ ది లైన్. బాగా కిందకి దించండి. సర్కిలస్ ఎన్ బాగా కిందకి దించండి. రైట్. సిన్యూష్ అయిపోయింది. ఎస్ఏ చివరికి ఎస్ రాస్తే చాలు. పోలేండి. ఉండండి. టార్ట్యూస్ టార్ట్యూస్. టీరేటీ ఎస్. టీరేటీ ఎస్. టీరేటీ టీరేటీ టీ. నేను చెప్తుంది మీరు రాయట్లా. నేను చెప్తున్నా అది రాయండి. టీ ఎస్ స్ట్రోకస్. అబ్బో, కానీ ఇంతసేపు మనకి పారాగ్రాఫ్స్ వచ్చేయండి. లేట్ అయిపోతుంది మీది. బహుశా ప్రాక్టీస్ లేదేమో నా డౌట్. ఎస్కేప్స్ అది ప్రాక్టీస్ చేయాలండి. మస్ట్ అండ్ షుడ్. ప్రాక్టీస్ అయిపోతే రాయలేం మనం. ఎస్కేప్స్. మీరు అనుకోవట్లే, మీరు రాసుకెళ్ళిపోతున్నారు కానీ ఏంటేంటి కాన్సనెంట్స్ పలుకుతున్నాయి అనుకోవట్లేదు. చెప్పండి ఒకసారి నాకు. ఎస్కేప్స్లో ఏ కాన్సనెంట్ పలుకుతున్నాయి వాళ్ళు చెప్పండి చాలు. ఎస్కేప్స్. ఎస్కేపిఎస్ కూడా ఉంది కదా. మరి అక్కడ పి రాయలేదు చూసారా.
అనుకోవాలి మనం, ఆ కాన్సనెంట్స్ అనుకుంటే ఈజీ అయిపోతుంది. అది ఇప్పుడు సరిపోయింది కదా, ఆన్లైన్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎస్కిమో. చెప్పండి కాన్సనెంట్స్ ఏం పలుకుతున్నాయి? ఎస్కిమో. అంతే. ఇప్పుడు రాయండి, అవి రాసేయండి, ఆ 3 రాసేయండి. ఎస్కేఎం రాసేయడమే. అది ఎస్ కీ అంటే అటు, కీ పైన, కీ మో, అంతే. గుడ్, అలా రాసుకోవాలి. ఈజీ, ఈజీ. ఇప్పుడు 2 ఎందుకు రాశారు ఎస్లు? 2 లేవు, ఎస్లు లేవు. ఈజీలో అంతే, ఈజీ అంతే, మరి ఇంకేం లేదు. గుడ్. అన్ఈజీ, అన్ఈజీ. అన్ కదా, అన్ అంటే అందులోనే. అన్ఈజీ, వెరీ గుడ్. లెగ్స్, లెగ్స్, ఎల్గేఎస్. లెగ్స్లో ఏం పలుకుతున్నాయి చూసుకోండి. సర్క్లెస్, లెగ్స్ అంతే, అయిపోయింది కదా. ఎల్గేఎస్, సర్క్లెస్. సర్క్లెస్ ఎప్పుడు లెఫ్ట్ మోషనే, అది లెగ్స్. ఇప్పుడు రాయండి లెగసీ. ఇప్పుడు స్ట్రోక్ వస్తుంది, ఎందుకు? ఓవెల్ వచ్చింది కాబట్టి. లెగాసీ, అది లేగా. ఓకే, ఓవెల్స్ మిస్టేక్స్ ఉన్నాయి బట్ పర్వాలేదు. లెగసీ. కోల్స్, కోల్స్, కేఎల్ సర్క్లెస్, కేఎల్ సర్క్లెస్. ఓ కదండి, కోర్ కాదు, కోల్, కోల్, ఎల్. ఎస్, కేఎల్ సర్క్లెస్, అంతే. కోల్స్, వెరీ గుడ్. చాలు కదా, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలండి. వితౌట్ ప్రాక్టీస్ మాత్రం మనం రాసేస్తాం అనుకుంటాక రాయలేం. ఏం చూసుకోండి, కొంచెం ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. రైట్, పావని గారు రెడీ. ఆస్ప్, గుడ్. చిన్న చేయకండి, స్ట్రోక్ లెంగ్త్లు అలాగే ఉంచండి. అసైడ్, అసైడ్, వెరీ గుడ్. బేస్, బాసో. అసెస్, అసెస్, స్ట్రోకెస్, సర్క్లెస్. సే, వెరీ గుడ్. అస్సాం, ఎస్ఎం, వెరీ గుడ్. జ్యూస్, జ్యూస్, జ్యూసీ, స్ట్రోకెస్ వస్తుంది, వెరీ గుడ్. సీక్, సీక్, ఓకే. ఎసెక్స్, ఎసెక్స్, స్ట్రోకెస్, కే, సర్క్లెస్, అంతే. ఎస్కేప్స్, ఎస్కేప్స్, వెరీ గుడ్. ఎస్కిమో, ఎస్కిమో, సే, ఎస్ఏవై, సే. ఏసెస్, ఏసెస్, కరెక్ట్. సయామీస్, సయామీస్, ఎస్ఎం సర్క్లెస్, ఎస్ఎం సర్క్లెస్. సయా, ఎస్ తర్వాత ఎస్, అయా, అయా, అంతే. సాయా, అంతే, సరిపోయింది. మీస్, కరెక్ట్. సయాటికా, సయాటికా. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే స్ట్రోక్స్ తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది మీకు. ఈజీ, ఈజీ, కరెక్ట్, అంతే, సరిపోయింది. రైట్, సరిపోయింది. జీ, అంతే, ఈజీ.
జీ పెట్టుకోవాలి, అంటే ఎస్జీలో జీ హెవీ స్ట్రోక్ అనమాట. అది ఈజీ. అన్ఈజీ, అన్ఈజీ, అన్ఈజీలీ, అన్ఈజీలీ. అలా ఇష్ అయిపోతుంది చూడండి అది. అన్ ఈజీ. ఓకే, రండి రండి, పర్వాలేదు పర్వాలేదు. ఓకే, అన్ఈజీనెస్, అన్ఈజీనెస్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. అన్ఈజీలీ, అన్ఈజీనెస్. ఇక్కడ ఇది ఏమవుతుందంటే, అంటే మీరనే కాదు చాలామంది అన్ఈజీ ఇలా అయితే ఇష్ అయిపోతుంది. ఇది దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఎస్ రాయాలి, అన్ఈజీ. అంటే రాయడం కొంచెం కష్టం, ప్రాక్టీస్ ఉంటే రాసేస్తారు. అన్ఈజీ, అన్ఈజీ. కొంచెం కొంచెం ఏమాత్రం ఇటు పెట్టినా అది ఇష్ అని వేసుకుంటారనమాట. ఓకే, అది ఇప్పుడు బాగుంది, సరిపోతుంది చాలు. అది అన్ఈజీనెస్, కరెక్ట్. స్కోర్, స్కోర్, సర్క్యులస్కే డౌన్వర్డ్ ఆర్. స్కోర్, సర్క్యులస్కే, స్కోర్ కదా, స్కోర్. ఓ ఓ అంటే అది సరిపోయిందండి. అది ఓ సౌండ్, రైట్. ఆస్కార్, ఆస్కార్, కార్, అంతే. ఆస్కార్, కా, రైట్. ఐజాక్, 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 వెరీ గుడ్. జాగ్రత్త, జా పెట్టుకుంటే మీకు అంటే ఐడియా వస్తుంది, లేకపోయినా పర్వాలేదు. ఉండండి ఉండండి, అంతే. ఇంకేమున్నాయి, అన్నీ అయిపోయి. అసైలింగ్, అసైలింగ్, ఎల్, అసైలింగ్, అంతే. అసాయి కదా, పోలండి. అసైలింగే ఎయి అనమాట. ఎయి, అంతే, అసైలింగ్. అసైలం, ఇప్పుడు ఐ వస్తుంది. అసైలం, ఎల్ఎం, అసైలం, ఎల్యుఎం, యూతో, రైట్, వెరీ గుడ్. దినేష్ చంద్ర గారు రెడీ. ఎస్ఏఎస్, ఎస్ఏఎస్, కాదు, ఫస్ట్ రాసింది కరెక్టే, అందులోనే ఎస్ఏఎస్. ఫస్ట్ లైట్ డాట్, తర్వాత హెవీ డాట్, ఎస్ఎస్. ఎసెన్స్, ఎసెన్స్, గుడ్. సయామీస్, సయామీస్, మీస్, రైట్. సయాటికా, సయాటికా, సయా టీ, టీ ఏది, టీ, టీ తర్వాత టీకా, సయాటికే అయిపోయింది. అది సయాటికా అంటే ఫస్ట్ ప్లేస్లో డాట్ వస్తుంది, సరిపోయిందిలేండి, అక్కడే డాట్ మార్చేయండి, పర్వాలేదు. టీకా, ఓకే. నెక్స్ట్ సయ్యింగ్, సయ్యింగ్, స్ట్రోకెస్ ఇంగ్, అంతే. టార్ట్యువస్, టార్ట్యువస్, టీరేటి ఎస్, అంతే. టార్ట్యువా, సరిపోయింది. వాక్యువస్, వాక్యువస్, వికేఎస్, రైట్, కరెక్ట్. ఈజీ, ఈజీ, అన్ఈజీ,
మళ్ళీ 2 ఎస్లు రాసేసారు. అనీజీస్ అయిపోయింది అది. జీ తర్వాత మరి ఇంక ఉండదు, ఇంకా అనీజీ అంతే. ఈజీ అంతే. మరి ఎస్ ఎందుకు మరి రాయక్కర్లా. లెగ్స్, లెగ్స్, వెరీ గుడ్. లెగాసీ, లేగాసీ. కోల్స్, కోల్స్, కేఎల్ సర్క్లెస్. కోల్జా, కోల్జా, కేఎల్జీ, కేఎల్. సరిపోయింది, ఆంధ్రలోనే. ఉండండి, కాల్జా ఏమో అది ప్రొనౌన్సియేషన్. ఒక్క నిమిషం ఉండండి, కరెక్టే. 28 కదా, చూద్దాం ఉండండి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఐడియా వస్తుంది. అంతే, మీరు రాసిందే కరెక్ట్. కాల్జా సరిపోయింది. అబౌవ్ లైన్ రాసినప్పుడు ఫస్ట్ ప్లేస్ పెట్టాలి. కేఎల్జీ, రైట్. ఐజాక్, ఐజాక్, ఐ కలపచ్చు, జాయింట్ డిఫ్తాంగ్ పెట్టేయచ్చు, టైం వేస్ట్ కాకుండా జాయింట్ డిఫ్తాంగ్ పెట్టేయచ్చు. ఓకే. సీక్, సీక్, ఎసెక్స్, ఓకే. సిన్యూస్, సిన్యూస్, టు ది లైన్. సర్క్లస్ ఎన్, ఎస్, సిన్యూస్, వెరీ గుడ్. స్పౌజ్, స్పౌజ్, మరి స్పౌ రాశారు అంతే. మీరు అనుకోండి, నేను నిన్న కూడా చెప్పాను కదా, మనం అనుకుంటుండాలి. స్పౌజ్ అంటే ఎస్పిఎస్, అలా అనుకుంటే మీకు ప్రతి కాన్సనెంట్ పడుతుంది, లేకపోతే మర్చిపోతారు. స్పౌజ్ అయిపోయింది. ఎస్పౌజ్ చూడండి, అనుకోండి, ఎస్పౌజ్ అంతే. ఎస్కేప్స్ అనుకోండి, ఎస్కేప్స్ 4 ఉన్నాయి కాన్సనెంట్స్, అంతే. ఎస్కేప్స్ కిందే అది ఎసెక్స్ అయిపోయింది. ఎస్కీమో, ఎస్కీమో అనుకోండి, ఎస్కీమో. అది అలా అనుకుని రాయండి, డెఫినెట్గా ఫాస్ట్గా వస్తుంది కూడా మీకు. బేస్, బేస్, బిఎస్ అంతే, అంతే. బాసో, మళ్ళీ ఇది కూడా బిఎస్ఏ. బాసో, మరి బేసో అయిపోయింది. బాసో, బా అంటే అబౌవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్. బాగానే ఉన్నాయి. అసెస్, అసెస్, వెరీ గుడ్. అస్సాం, అస్సాం, అస్సేం అయిపోయింది. రెండు ఆలే కదా, అస్సాం అంటే 2 ఫస్ట్ ప్లేస్లే. ఓకే. అసైలం, అసైలం, ఎస్ఎల్ఎం, సై, అసైలంగా అసై, అది ఫస్ట్ ప్లేస్. ఎప్పుడు ఐ డిఫ్తాంగ్ ఫస్ట్ ప్లేసే. నెక్స్ట్ అంతే, మ్యాక్సిమం అయిపోయి. టార్చ్యువస్, టార్చ్యువస్, టీరేటి, ఎస్. ఇంజెన్యువస్, ఇంజెన్యువస్. ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇన్ అంటే త్రూ ది లైన్ కదా, తప్పు రాశారు. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఇంజెన్యువస్. అస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్ట్రోక్ రాయాలి, కొంచెం కింద నుంచి రాయండి. ఇన్ అంటే త్రూ ది లైన్ కాబట్టి కింద నుంచి రాయండి, ఇంకా కింద. ఇంజెన్యువస్, అది ఇంజెన్యువ, అంతే చాలు. అమ్మో, కానీ ఇంత చెప్పకూడదండి, నేను చెప్పకూడదు మీకు. ఫాస్ట్ టక్ రాసేయాలి. ఓకే, రైట్, బాగానే ఉంది, పర్వాలేదు. నెక్స్ట్ నయోమి గారు. స్పీడ్గా రాయాలండి, ఇంకా అందరూ కూడా. అంటే రాస్తే అప్పుడు మనకి టైం సరిపోతుంది, లేకపోతే టైం చాలదు. అంటే టైం చాలడం చాలకపోవడం పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రాక్టీస్ ఉండాలి బాగా.
ఓకే, రెడీ. నాయమి గారు రాయండి. ఆస్ప్. ఫట్ ఫట్ రాయండి. ఆస్ప్. గుడ్. బేస్. రైట్. స్పౌజ్. ఎస్పౌజ్. ఎస్పౌజ్. మీరు రాస్తున్నప్పుడు నాకు కనిపిస్తే బాగుండండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి మీరు రాసి చేయి తీసిన తర్వాత అప్పుడు చూడాల్సి వస్తుంది, టైం అవుతుంది. కొంచెం రాసేటప్పుడు మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు చూడండి, అలాగా అలా అలా రాయండి. రైట్. సపోజ్ ఎస్ఏఎస్. ఎస్ఏఎస్. గుడ్. ఎసెన్స్. ఎన్ సర్కిల్. ఎన్ ఎసెన్స్. సెన్స్. ఎసెన్స్. ఎన్ అంతే. సే. కరెక్ట్. ఎస్కేప్స్. ఎస్కేప్స్. పి వదిలేశారు. అనుకుంటుండాలి మనం ఆ స్ట్రోక్స్ అనుకుంటే రాయగలం, లేకపోతే రాయలేం. అది ఎస్కేప్స్. ఎస్కీమో. ఎస్కీమో. మో. ఇంకా స్పీడ్ రావాలి. సే. తక్కువ రాసేయండి. సే. స్ట్రోకెస్ హెవీ డాట్ పెట్టేయడమే అంతే. ఏసెస్. స్ట్రోకెస్ సర్క్లెస్. స్ట్రోకెస్ సర్క్లెస్. సేఎస్. సారీ, ఏసెస్ అన్నాను కదా. రైట్ సరిపోయింది. ఏసెస్. కరెక్ట్, సరిపోయింది. ఈజీ. ఈజీ. వెరీ గుడ్. అన్ఈజీ. అది మరి త్రూకి రాకూడదు ఇంకా. అన్ఈజీ అంతే. అన్ఈజీ. కరెక్ట్. సిన్యూయస్. సర్క్లెస్ ఎన్ ఎస్. సిన్యూయస్. త్రూ ది లైన్. సిన్ కదండి, అప్పుడు ఫస్ట్ది మనకి ఓవెల్ లేదు కాబట్టి స్ట్రోక్ రాయక్కర్లా. ప్రాక్టీస్ సరిపోవట్లేదండి మీకు ఎవరికి, అంటే చేస్తున్నారు కానీ సరిపోదు, అంతే. సరిపోయింది. సర్క్లెస్ ఎన్ ఎస్. స్ట్రోక్ ఎస్. త్రూ ది లైన్. సిన్ అన్నాం కాబట్టి త్రూ ది లైన్ కొట్టేయండి. కింద రాయండి మళ్ళీ. త్రూ ది లైన్ రాయాలండి. సిన్ యువ అంతే. ఎందుకు ఈరోజు చెప్పాల్సి వస్తుంది అందరికి ఎక్కువ? ఓకే, ఏం కష్టంగా ఉన్నాయి? ఇవి కష్టమైతే లేవండి, చాలా ఈజీయే. అస్ వచ్చినప్పుడల్లా స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి కదా మనకి. ఓవెల్ లేకపోతే సర్క్లెస్ పెట్టేయాలి, ఓవెల్ ఉంటేనే స్ట్రోక్ ఎస్ రాయాలి. అవి రూల్స్ మనకి, చిన్న చిన్న రూల్సే. నిన్న ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాగా ప్రతి పదాన్ని ఒక ఫుల్ పేజ్ అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేయాలి. చేస్తే ఈరోజు డిక్టేషన్ అస్సలు కష్టమే ఉండదు. ఎప్పుడైనా అది ఒక్కటే మంత్రం మనకి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. జ్యూస్. జ్యూస్ అంతే. జ్యూసీ. వెరీ గుడ్. స్కోర్. స్కోర్ అక్కడెక్కడ ఓవెల్స్ లేవు కదా, సర్క్లెస్కే పెట్టేయచ్చు. ఓవెల్స్ ఉంటేనే స్ట్రోక్ రాయాలండి, లేకపోతే స్ట్రోక్ అక్కర్లా. మనం షార్ట్ చేసుకోవాలన్నమాట. ఆన్ ది లైన్ రాసుకుంటే కరెక్ట్. ఆన్ ది లైన్ రాస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది. రాశారు బట్ ఆన్ ది లైన్ రాయాలి. అది మరి ఎక్కడ లైన్స్, ఇప్పుడు మనకి ఎప్పుడో ఓవెల్స్ అయిపోయాయి కదండి. ఓవెల్స్, లైన్స్ అవి మిస్ చేయకూడదు మనం. స్ట్రోకులు తప్పున్నాయి అనుకోండి, ఓకే. అంటే ఆ రోజు మనం లెసన్ ఏది ఉందో దానిలో మిస్టేక్స్ వస్తే ఓకే, కానీ మరి ఇంకా లైన్స్, సౌండ్స్ అవి మరి మిస్ చేయకూడదు మనం మ్యాక్సిమం. ఎందుకంటే అయిపోయి ఇప్పటికే చాలాసార్లు రాసేసాం మనం. అబోవ్ ది లైన్ ఏంటి, ఆన్ ది లైన్ ఏంటి, త్రూ ది లైన్ ఏంటి, సౌండ్లు బట్టి తెలిసిపోయింది మనకి. సో అవి మిస్టేక్ చేయకండి. మీరే కదా, అందరికీ అంటున్నా. సీక్. 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 ఎస్ అంతే, సరిపోయింది. కరెక్ట్. ఎస్ఎక్స్. ఎస్ఎక్స్. ఇప్పుడు ఓవెల్ వచ్చింది కాబట్టి స్ట్రోక్ రాయాలి. అది ఏ సే. రెండు కూడా ఏ సే.
అది ఎస్క్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు రాసింది ఎస్క్స్ అయిపోతుంది. రెండో డాట్ కూడా పెట్టాలి. పెడితే ఓకే. లెగ్స్ లెగ్స్ మార్చి ఉంచేయకండి, స్ట్రోక్స్ నీట్గా ఉండాలి. లెగసీ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా రాయాలి. ఇంకా లెగసీ రైట్. కోల్స్ కోల్స్ కేఎల్ సర్క్లెస్ అంతే. కోల్స్ కాల్జా కాల్జా కా అబోవ్ ద లైన్ కాల్ జా డాట్ డాష్ కాల్ డాష్ వస్తుంది. కాల్ జా సరిపోయింది. అస్సాం అస్సాం ఎస్ఎం కరెక్ట్. అసైలింగ్ 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 రాశారా? ఓకే పోన్లేండి. ఇది యాక్చువల్గా ఏంటంటే అసైలింగే అంతే. అసాయి కాదు అసేయి. ఎయి అంటే డాట్ కదా. అసైలింగ్ అసైలం. ఇప్పుడు ఐ రాయండి. అసైలం 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 ఓకే చాలు గుడ్ పర్వాలేదు. నాగార్జున గారు రెడీ. రైట్. ఆస్ప్ అసైడ్ ఓకే. బేస్ బాసో బాసో ఓకే. స్పౌజ్ ఎస్పౌజ్ పౌ పౌ అంటే త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్లో పెట్టాలి. అవుడి తంగ్ థర్డ్ ప్లేస్లో పెట్టుకోవాలి కిందకి. సరేలేండి ఉండండి, అర్థం చేసుకోగలిగితే ఓకే. స్పౌజ్ తర్వాత మీరు ఎప్పుడు ఓవెల్స్ ఫస్ట్ పెట్టకండి, స్ట్రోక్లన్నీ రాశాక అప్పుడు ఓవెల్స్ పెట్టండి. అది ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను మీకు. అది ఆ హ్యాబిట్ మంచిది కాదు, దానివల్ల మీరే ఇబ్బంది పడతారనమాట. అంటే 2 సార్లు ఓవెల్ పెట్టేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది, అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అందుకు ఫస్ట్ స్ట్రోక్లన్నీ కంప్లీట్ చేసేయండి, ఆ తర్వాత ఓవెల్స్ పెట్టండి. రైట్. లెగ్స్ లెగ్స్ లెగసీ లేగాసీ అసెస్ అసెస్ మళ్ళీ ఓవెల్ పెడుతున్నారు జరా. ఫస్ట్ ఎప్పుడు ఓవెల్ పెట్టకండి, అది మీకు అలవాటు అయిపోయింది. అసెస్ రైట్. అస్సాం అస్సాం అసైలింగ్ 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 రైట్. జ్యూస్ జ్యూస్ జ్యూసీ సీక్ సీక్ సర్క్లస్ కే ఎసెక్స్ ఎసెక్స్ మళ్ళీ ఓల్ పెట్టేస్తున్నారు ఫస్ట్. ఓకే ఇది కరెక్ట్ అనమాట. అది ఇప్పుడు పద్ధతి అలాగే ఉండాలి మనకి, మర్చిపోకండి. అంటే మీకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అలాగే పెట్టేస్తున్నారు. అంటే ఓకే, మీరు ఓవెల్ కరెక్ట్గా పడితే పర్వాలేదు. ఓవెల్ మీరు ఎక్కడో పెడుతున్నారు కదా, ఆ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మిస్ అయిపోయింది అనుకోండి, అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతారనమాట. అందుకు చెప్పేది. కంఫర్ట్ అయితే మీరు అలాగే కంటిన్యూ చేయండి, మీకు అది బాగా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి కంఫర్ట్ అయితే అలాగే చేసేసుకోండి, నథింగ్ టు వర్రీ.
ఈజీ, 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 యా. అన్ఈజీ, అన్ఈజీ, స్ట్రక్ అవుతుందండి. యా, అన్ఈజీ కరెక్ట్. సిన్యువస్, 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 సర్క్లస్ ఎన్ ఎస్ అంతే. టార్ట్యువస్, టీరేటి ఎస్, టార్ట్యువస్, కరెక్ట్, గుడ్. ఇన్ కొంచెం పెద్దది అది. ఇంజెన్యువస్, త్రూ ది లైన్ రాసుకోవాలి. ఎన్జేఎన్, ఫస్ట్ ఇంజన్ అని రాసేయండి. ఎన్జేఎన్, ఎస్ అంతే, వెరీ గుడ్. ఎస్కీమో, ఎస్కీమో, కీమో, ఓకే చాలు, వెరీ గుడ్. నెక్స్ట్ నిఖిల్ గారు రాయండి. బేస్, బేస్, బాసో, అస్సాం, వెరీ గుడ్. కొంచెం స్పీడ్ ఉందండి అమ్మయ్య. అసైలింగ్, అసైలింగ్, వెరీ గుడ్. ఎస్కేప్స్, ఎస్కేప్స్, పి అంతే, ఎస్కేప్స్, వెరీ గుడ్. ఎస్కీమో, ఎస్కీమో, ఓకే. ఈజీ, ఈజీ, దామోదర్ గారు రెండో నెంబర్ చేయండి, రెండో నెంబర్ చేయండి. ఈజీ, అన్ఈజీ, అన్ఈజీ, సిన్యువస్, సిన్యువస్, సర్క్లస్ ఎన్ ఎస్, సిన్యువస్, సర్క్లస్. దామోదర్ గారు చెప్పండి. అయిపోయింది, అయిపోయింది, నిన్న అయిపోయింది. అవునండి, అవునండి, రండి, 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 ఓకే. సిన్యూస్ అయిపోయింది కదా. టార్ట్యువస్, టీరేటిఎస్, టార్ట్యువస్, వెరీ గుడ్. టార్ట్యువస్. ఇంజెన్యువస్, ఇంజెన్యువస్, ఓకే, వెరీ గుడ్. సే, సే, ఏసెస్, ఏసెస్, కరెక్ట్. అది బాగా పట్టుకుంటున్నారు, అలా పట్టుకోవాలి. ఏది ఏది రాయాలి అన్నది పట్టుకుంటే ఈజీ అవుతుంది. లెగ్స్, లెగ్స్, లెగసీ, అసైలం, అసైలం, అంతే, అసైలం. సయామీస్, 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 అటు సయామీస్. సయాటికా,
సయాటికా. టికా, సయాటికా. వాక్యుయస్. 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 టెన్యూస్. ఇది ఎవరికి చెప్పినట్లేదు నేను. టెన్యూస్. టే టే సరిపోయింది. అస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్ట్రోకే రాయాలి, మర్చిపోకండి. అస్ ఎప్పుడు వచ్చినా స్ట్రోకే. టెన్యూస్. టే న్యూవా, అది యువా పెట్టారు కదా, చాలు. వెరీ గుడ్. తిరుపతి గారు రెడీ. స్పౌజ్. స్పౌజ్. వెరీ గుడ్. ఎస్పౌజ్. ఎస్పౌజ్. సీక్. వెరీ గుడ్. ఎసెక్స్. ఎసెక్స్. కరెక్ట్. లెగ్స్. లెగసీ. వెరీ గుడ్, స్పీడ్గానే ఉంది. లెగాసీ. లెగాసీ, వెరీ గుడ్. అస్సాం. ఎస్ఎం. అస్సా, అక్కడే పైనే, ఫస్ట్ ప్లేసే. అది అస్సాం. ఆస్ప్. ఆస్ప్. స్ట్రోక్ ఎస్పి. ఆస్ప్. పి చూసుకోండి. అసైడ్. సై పెట్టేయాలి వెంటనే. సైడ్, అది ఫస్ట్ ప్లేస్లో దగ్గరగా పెట్టుకోండి. అసెస్. అసెస్. గుడ్. సయామీస్. 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 ఓకే, మిగతా వాళ్ళు స్టార్ట్ చేసేయండి, ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి. తిరుపతి గారు రండి. మిగతా వాళ్ళందరూ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి. సయాటికా. తిరుపతి గారు రండి. సయాటికా. ఈజీ. ఈజీ. అనీజీ. అనీజీ. కరెక్ట్. జ్యూస్. జ్యూసీ. జ్యూస్. జ్యూస్ ఊ అంటే డాష్, జీస్ అయిపోతుంది లేకపోతే అది. జ్యూసీ. జూవా మరి ఊ పెట్టలేదు, లేకపోతే పోల్చుకోలేరు, అది ఎసెన్షియల్ ఓవెల్ అనమాట అది. జ్యూసీ ఎక్కర్లేదు, పోలేండి. డాట్ డాష్ పెట్టుకుంటే చాలు. ఓకే, ఉన్నాయండి, అదైనా అదే సౌండ్ వస్తుంది, జ్యూసీ అని, అది కూడా అదే సౌండ్, నో ప్రాబ్లం. వాక్యుయస్. వాక్యుయస్.
ఆ ఆ వేక్యూస్ అయిపోతుంది అప్పుడు అది. ఇప్పుడు మీరు రాసింది వేక్యూస్, కానీ నేను అన్నది వాక్యూస్. వా అంటే అబోధలేను. సౌండ్లు ప్లేస్లు అబోధలేనండి. పైన పైన రాయాలి. అంతే. వా క్యూస్ అది ముందరది కొట్టేయండి. 10 years. 10 years. కరెక్ట్. ఇంజెన్యూస్. ఇంజెన్యూస్. వెరీ గుడ్. ఇన్ జే 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 న్యూవా. ఇంజెన్యూస్. వెరీ గుడ్. ఆస్కార్. ఆస్కార్. వెరీ గుడ్. ఆస్కార్ కాదు, ఓతో కదా డాష్ వస్తుంది. ఆస్కార్. ఐజాక్. 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 కాదు కాదు, జే కాదు. ఐజాక్. జాక్. ఐజాక్ కాదు, ఐజాక్. ఎస్జీలో జీ. ఐ అంటే అబౌవ్ ద లైన్. లైన్స్ మిస్ అయిపోతున్నాయి ఇవి. లైన్స్ మిస్ అవ్వకూడదు. ఐ రాశారు కదా, ఐ అంటే అబౌవ్ ద లైన్ కదా, అది ఐజాక్. ఇంకేమున్నాయి? పర్వాలేదు. ఎస్కిమో. ఎస్కీమో. ఆంధ్రలేని రాయండి. ఎస్కీమో. మో. రాసియాలి. ఎస్కీమో. వెరీ గుడ్. ఎస్కేప్స్. 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 రైట్. ఎస్కేప్స్. రైట్ అండి, చాలు రైట్. ఇంకెవరన్నా ఉండిపోయారండి? ట్రాన్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా.
పావని గారు రాశారండి, చూపించండి ఇలా ఇలా ఇటు రొటేట్ చేసి. యా, ఆస్ప్ అసైడ్, బేస్, బాసో, జ్యూస్, జ్యూసీ, స్పౌజ్, ఎస్పౌజ్, తర్వాత ఎస్సేస్, ఎసెన్స్, టార్చువస్, ఎస్కేప్స్, ఎస్కేప్ కాదు ఎస్కేప్స్, రెండో లైన్ చూడండి, రెండో లైన్ రెండోది, ఎస్కేప్స్, ఎస్ రాస్తే చాలు, ఎస్కేప్స్, ఎస్కీమో, ఈజీ, అన్ఈజీ, లెగ్స్, లెగసీ, ఆస్ప్ అసైడ్, బేస్, బాసో, అది మళ్ళీ రిపీట్ అయింది, ఎస్కిమో, సే, ఏసెస్, సయామీస్, తర్వాత సయాటికా, సయా, ఎస్సిఐఏ ఉందా, ఏ ఉంటే ఓకే, ఎస్సిఐ, స్పెల్లింగ్ మిస్టేక్ అది, ఈజీ, అన్ఈజీ, ఓకే, అన్ఈజీలీ, అన్ఈజీనెస్, స్కోర్, ఐజాక్, అసైలింగ్, అసైలమ్, ఎస్సేస్, ఎసెన్స్, సయామీస్, సయాటికా, అదే సయాటికా ఒక్కటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది మీది, మిగతా అన్నీ బాగున్నాయి, సయింగ్, అన్ఈజీ, లెగ్స్, లెగసీ, కోల్స్, కాల్స్, వెరీ గుడ్, చాలండి, బాగుంది. దినేష్ చంద్ర గారు రెడీ. యా, ఎస్కేప్స్, ఎస్కిమో, ఈజీ, అన్ఈజీ, లెగ్స్, లెగసీ, కోల్స్, ఆస్ప్ అసైడ్, బేస్, బాసో, అటు వదిలేద్దాం, అటు కొంచెం కనిపించట్లేదు, అలా ఉంచేద్దాం పర్వాలేదు, జ్యూసీ, సీక్, ఎసెక్స్, ఎస్కేప్స్, ఎస్కిమో, సయామీస్, సయాటికా, ఈజీ, అన్ఈజీ, స్కోర్, ఆస్కార్, ఐజాక్, అసైలింగ్, అసైలమ్, ఎస్సేస్, ఎసెన్స్, సయామీస్, సయాటికా, వాక్యుయస్, ఈజీ, అన్ఈజీ, లెగ్స్, లెగసీ, ఎసెక్స్, ఈఎస్ఎస్ఈ ఏమిస్తాడు, ఎసెక్స్ సరిపోయింది, ఈఎస్ఎస్ఈఎక్స్, ఓకే, సిన్యూస్ మరి కనిపించట్లేదు, ఎస్కిమో, లైటింగ్ పడిపోతుంది అనమాట అక్కడ, ఎస్కిమో, బేస్, బాసో, అసైలమ్, టార్చువస్, ఎస్పౌజ్, స్పౌజ్, ఎస్ఏఎస్, అది చూడండి మూడోది, లాస్ట్ నుంచి థర్డ్ వన్, థర్డ్ది, అదేమైంది, ఎస్ఏఎస్ ఉందా, ఏఎస్ఎస్ ఏమో, ఎస్ఏఎస్, ఎసెన్స్, సరే, ఏఎస్ఎస్ కూడా అది అయిపోవచ్చు, చెప్పలేము, అక్కడ నేను ఏం చెప్పానో తెలియదు కానీ అది ఏఎస్ఎస్ కూడా అవ్వచ్చు, అంటే మీరు రెండు లైటేనా, రెండు లైట్ అయితే ఎస్ఏ, ఒక ఫస్ట్ది లైట్, సెకండ్ది హెవీ అనుకోండి, మీరు రాసింది కరెక్ట్, ఫస్ట్ది హెవీ, సెకండ్ది లైట్ అనుకోండి, అప్పుడు ఏఎస్ఎస్ అవుతుంది, అందుకే డాట్ తాలూకా ఇది కూడా ఇంపార్టెంట్, ఇప్పుడే సరిపోయింది, ఎస్ఎస్, ఎసెన్స్, ఎస్కేప్స్, ఈజీ, అన్ఈజీ, సిన్యూస్, ఎసెక్స్, లెగ్స్, లెగసీ, కోల్స్, ఓకే చాలు, గుడ్, బాగానే ఉందండి. నయోమి గారు, ఫుల్గా ఫోకస్ పడిపోతుంది అనమాట, మీరు పైన ఉండే లైట్ ఫుల్ ఫోకస్ పడుతుంది, ఏం చేస్తారు, ఫోటో పెట్టేస్తారా, ఫోటో పెట్టేయండి నీట్గా, కొంచెం నీట్గా ఫోటో తీసి పెట్టేసేయండి. నిఖిల్ గారు, ఓకే, ఎస్, ఆస్ప్ అసైడ్, బేస్, బాసో, జ్యూస్, జ్యూసీ, స్పౌజ్, ఎస్పౌజ్, ఎస్ఎస్, టార్చువస్, ఎస్కేప్స్, ఎస్కిమో, ఈజీ, అన్ఈజీ, లెగ్స్, లెగసీ, ఆస్ప్ అసైడ్, బేస్, బాసో, ఎస్సేస్, అస్సాం, జ్యూస్, జ్యూసీ, సీక్, ఎస్కేప్స్, ఎస్కిమో, సే, ఏసెస్, అదేంటిది ఎస్ఎస్, ఏసెస్ తర్వాత సయామీసా, సయామీస్,
ఓకే. సయాటికా, ఈజీ, అనీజీ, అనీజీలీ, అనీజీనెస్. ఓకే, అనీజీనెస్, స్కోర్, ఆస్కార్, ఐజాక్. ఓకే, ఎస్ఎస్, ఎసెన్స్, సైలింగ్, అసైలమ్, కింద సయామీస్, సయాటికా, సయ్యింగ్. ఓకే, గుడ్, పర్వాలేదు, చాలు. నెక్స్ట్ నాగార్జున గారు. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, బ్లర్ పోతుంది. ఓకే, ఆస్ప్, సైడ్, బేస్, బాసో, జ్యూస్, జ్యూసీ. తర్వాత స్పౌజ్, ఎస్పౌజ్. ఓ పని చేయండి, ఫోటో పెట్టేయండి. మీరు కూడా, ఇంకెవరు, తిరుపతి గారు, దినేష్ చంద్ర గారు, మీరు కూడా ఫొటోస్ పెట్టేసేయండి ఇప్పుడే. ఓకే, సరే చూపించండి అయితే దినేష్ చంద్ర గారు. ఓకే, అయిపోయిందా? ఓకే, సారీ, రైట్, అంతేనా? ఇంకెవరున్నారా? మరి లేదు. సో ఇక్కడితో స్టాప్ చేద్దామండి అయితే.